నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అమరావతిలో ఏడీబీ బ్యాంక్ ఇప్పుడు సర్వే నిర్వహిస్తుంది. ఇప్పుడు ఏడీబీ బ్యాంక్ ఏం ఇవ్వబోతుంది ఆ రిపోర్ట్లో అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అండ్ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఈ ఏడీబీ బ్యాంక్ ఇప్పుడెందుకు అమరావతిలో సర్వే చేస్తుంది? ఈ సర్వే చేసిన తర్వాత ఇచ్చే రిపోర్టు వలన రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి? ఎవరు చెప్తే ఈ సర్వే చేస్తుందనే అనుమానాలు, క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పుడు అమరావతిలో సర్వే నిర్వహిస్తోంది. ఇప్పుడు అందరి క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు బ్యాంక్ సడన్గా ఈ సర్వే చేస్తుంది? దీనివల్ల కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి? అసలు ఎవరు ఈ బ్యాంక్ని అమరావతికి పంపించారు, ఎవరు పిలిచారు అని ఒక్కసారి దీని గురించి క్లియర్గా చెప్పండి సార్. అంటే కంప్లైంట్లు వెళ్ళినాయా? మేబీ మెయిల్స్ వెళ్ళినాయా? ఇప్పుడు ఇక్కడ పెట్టబాకండి, ఇక్కడ డబ్బులు ఇవ్వబాకండి, ఇక్కడికి రాబాకండి. గతంలో మనం చూసాం. ఏది, ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఇక్కడ బాండ్స్ ఎవరన్నా కొంటారేమోనని. అటు జర్మనీ నుంచి ఒకడు ఉదయ్ భాస్కర్ అనేవాడు ఒక 200 మెయిల్స్ పంపాడని, అతను ఎవరో మురళీకృష్ణ అనేవాడు ఇంకొక 200 మెయిల్స్ పంపాడని, సింగపూర్ చంద్రబాబు వెళ్ళినప్పుడు సింగపూర్ ప్రధానికి మెయిల్స్ పంపారని, లేదు అదేంటి ఎన్ఎండిసి బాండ్స్ అమ్ముతుంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ బాండ్స్ కొనద్దని మెయిల్స్ పంపటం. వాళ్ళు ఎవరో యూట్యూబ్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఏదో యూట్యూబ్ ఇది పెట్టాలని చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళతో మాట్లాడితే, ఎవరు ఆ గూగుల్ ప్రతినిధులు, యూట్యూబ్ ప్రతినిధులు నీల్ మోహన్ వాళ్ళతో మాట్లాడితే జూమ్ కాన్ఫరెన్స్లో వెంటనే వాళ్ళకి ట్వీట్స్, రీట్వీట్స్, ఇక్కడ మీ ఎంప్లాయీస్కి భద్రత లేదు, అసలు మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి అసలు ఇక్కడ భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని. అంటే వీళ్ళు ఇప్పుడు ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులు ఎందుకండి సడన్గా ఇక్కడ పర్యటిస్తున్నారు అని అంటే చెప్తున్నారు. అదే గతంలో వరల్డ్ బ్యాంక్ కూడా పెట్టారు. అవును సార్. ఇట్లాగే మెయిల్స్, లోన్ ఇవ్వద్దు అమరావతి అభివృద్ధి కంటే. వాళ్ళు లాస్ట్ ఇయర్ కరెక్ట్గా సంవత్సరం అయింది వాళ్ళు వచ్చారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆ మెయిల్స్, ఆ రిపోర్టు అంతా తీసుకుని వచ్చి ఐలాపురం, హోటల్ ఐలాపురంలో బస్ చేశారు. చేసి వీళ్ళందరినీ పిలిపించారు. ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళారు. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ పనులు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, లేకపోతే మొత్తం జంగిల్ క్లియరెన్స్ కానీ, లేకపోతే అక్కడ హైకోర్టు, అక్కడ సెక్రటేరియట్, ఆ భవనాల నిర్మాణం, శరవేగంగా రోడ్ల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ఇదంతా చూసి అరే ఆ మెయిల్స్ ఏంటి, ఇక్కడ దొరుకుతున్న పనులు ఏంటి అని ఆశ్చర్యపోయి సింపుల్గా అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాతే 15,000 కోట్ల లోన్ ఇచ్చారు. ఏది, వరల్డ్ బ్యాంక్. అంటే వీళ్ళు ఎంతగా అడ్డుకోవాలని చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంత వేగంగా జరుగుతుంది. నిజమే. ఇప్పుడు మనం చూసాం, మరి ఫస్ట్ బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ దగ్గర దగ్గర 15,000 కోట్లు ఇచ్చారు అమరావతి. ఇప్పుడు దాంట్లో ఒక 3,200 కోట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో 6,000 కోట్లు అవి ఇచ్చారు. అవి కూడా కలిపి, ఏది ఆ ఖర్చు చెయ్యనటువంటివి కూడా కలిపి 20 నెలల్లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులమ్మ 6,000 కోట్ల పనులు జరిగాయి. అంటే 20 నెలల్లో 6,000 కోట్ల విలువైన పనులు అక్కడ జరిగాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అవును. అదే భూసేకరణ, అక్కడ కొంతమందిని తీసేసుకుని వాళ్ళు కూడా ఇచ్చారు చాలా వరకు భూములు. ఇంకేదో ఒక 4 ఎకరాలు ఎంత ఇవ్వాలనుకుంటా, ఆ 4 ఎకరాలు కూడా భూసేకరణ చేసి ఇప్పుడు దాన్ని హైవే కలుపుతున్నారు. ఎప్పుడైతే సీడ్ యాక్సెస్ రోడ్ నేషనల్ హైవే కలిపిందో ఇక నీకు అమరావతి, ఇక నీకు అదే బ్యాక్ బోన్ అన్నమాట. మొత్తం మిగతా రోడ్లన్నీ కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హైకోర్టు భవనాల నిర్మాణం మనం చూసాం. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది. నువ్వు చూసావు కదా, 3 days బ్యాక్ ఆయన ఎవరో సిద్ధార్థ లూథ్రానో ఏదో వాదనలు వినిపిస్తూ ఏమని, జడ్జి గారు మీరు అక్కడ పనిచేశారు, గతంలో మీరు అక్కడ పనిచేసిన వెళ్ళిన వారే, మీకు బాగా తెలుస్తుంది వీటి గురించి అంటే అప్పుడు ఆ జడ్జే చెప్పారు ఏమని, అదృష్టవశాత్తు అక్కడ పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి. అదృష్టవశాత్తు అంటే గతంలో దురదృష్టం ఏంటి, ఇప్పుడు అదృష్టం ఏంటి అంటే
జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే జడ్జి, సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన బెంచ్ మీద ఉండి అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మరి ఆయన ఇచ్చారంటే ఒక సర్టిఫికేట్, ఇంక అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఏడీబీ వాళ్ళు వచ్చింది, అవును. ఏడీబీ ప్రతినిధులు ఏంటంటే వాళ్ళు 6,000 కోట్లు లోన్ ఇస్తున్నారు. ఉమ్. ఆ 6,000 కోట్లకి మరి ఈ మెయిల్స్ చూసి దాన్ని 10,000 కోట్లు చేస్తారా? ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అలాగే చేసింది. వరల్డ్ బ్యాంక్ను కూడా ఈ మెయిల్స్ పంపి తప్పుదారి పట్టించాలని చూస్తే జరుగుతున్న పనుల పట్ల పూర్తి సంతృప్తితో రెట్టింపు రుణం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ అటు కేంద్రం కూడా ఇవాళ అమరావతి నిర్మాణం శరవేగంగా జరగటం చూసి అక్కడ ఏంటి ఏవియేషన్ హబ్ అవుతుంది, అక్కడ ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ మనం అక్కడ మరొకటి ఏంటి, నిన్నే చూసావు కదా ఏదది వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీకి వ్యాలీ శంకుస్థాపన చేశారు. ఇవాళ అసలు మొత్తం ప్రపంచం దృష్టి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పైన. అవును. ఏది అటు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వచ్చారు, అవును సార్. బిల్ గేట్స్ మీద మళ్ళీ ధ్వజం ఎత్తారు. ఆయన్ని నార్మల్గా బదనాం చేయలేరు కదా సార్. అరే రాక్షసుడని, ఉన్మాదని, సైకో అని. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఏ సదస్సు జరుగుతోందంట, ఏ సదస్సు జరుగుతుంటే అక్కడ మరి రాహుల్ గాంధీ బ్యాచ్ ఆ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఏదో అక్కడ ధర్నా చేశారంట. ఓకే. దాన్ని ఖండిస్తూ ఇతను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది దేశద్రోహం, మీరు అసలు దేశ ప్రతిష్టకే మీరు మాయని మచ్చ తెచ్చారు అంటూ అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళని విమర్శిస్తూ ఇతను ట్వీట్ పెడితే అసలు జనం నవ్వాలో ఎడవాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న బిల్ గేట్స్ వస్తే నువ్వు, నీ మీడియా, నీ జాకీలు మొత్తం అంతా ఏ విధంగా మాట్లాడారు? అక్కడ దేశ ప్రతిష్ట గుర్తు రాలేదా? లేదు సార్. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది వాళ్ళది గేమ్ చేంజర్. దగ్గర ఒక 2 లక్షల మంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో నిపుణులను తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. నీకు అసలు నేషనల్ క్వాంటమ్ మిషన్ ఈ బడ్జెట్లో దానికి నీకు దగ్గర 6,000 కోట్లు కేటాయించడం ఒకటి, అందులో అత్యధిక వాటా మరి అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సాధించే ప్రయత్నం, అటు ఐటీ హబ్గా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ దానికి కూడా 2వ దశ భూ సమీకరణ జరుగుతోంది, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతోంది, ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. 2,500 ఎకరాల్లో అక్కడ ఒక అతిపెద్ద విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని. అంటే అటు ఐటీ హబ్గా, ఇటు ఏఐ హబ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అక్కడే యూనివర్సిటీ ఒకటి వస్తుంది, అటు విద్యా సంస్థలు, ఇటు అత్యున్నత వైద్య సంస్థలు. రాజధాని ఇవాళ అమరావతి, రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్. ఎందుకంటే 3 ప్రాంతాలని 3 మెగా హబ్లుగా వీళ్ళు చేస్తున్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ ఇదేంటిది, 9 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. దీనిలో ఆక్వా హబ్ ఉంటుంది, ఐటీ హబ్ ఉంటుంది, ఏరోస్పేస్ హబ్ కూడా వస్తుంది. అటు తిరుపతి అది ఒక మెగా హబ్గా, అక్కడ తిరుపతి దగ్గర అక్కడ ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్ అక్కడ తయారవుతుంది. మొత్తం రాయలసీమ, అక్కడ కొప్పర్తి, లేకపోతే ఓర్వకల్ నోడ్స్ కానీ, అటు కడప, కర్నూలు, అక్కడ మనం తీసుకున్నట్లయితే అసలు సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ వస్తున్నాయి, అక్కడ డిఫెన్స్ రక్షణ పరిశోధన సంస్థలు వస్తున్నాయి. నెక్స్ట్ విశాఖ ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్, అసలు ట్విన్ స్టీల్ సిటీలుగా, ఏదది అటు అనకాపల్లి, ఇటు విశాఖపట్నం. విశాఖ స్టీల్కే మరి 14,000 కోట్లు తెచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ₹1 5 ఏళ్లలో తీసుకురాలేకపోయాడు. వీళ్ళు 20 నెలల్లో విశాఖ స్టీల్కి ఇవాళ లాభాల బాట పట్టిందమ్మా. గతంలో నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఇవాళ 54 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఇవాళ 3rd ఫర్నెస్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. 98% ఏంటి ఆ ప్రొడక్టివిటీ కూడా అక్కడ. అటు ఆర్సిలార్ స్టీల్ మెటల్ స్టీల్ కంపెనీ తయారవుతుంది, రేపో ఎప్పుడో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు. అతి పెద్ద స్టీల్ కంపెనీ ఆర్సిలార్ మెటల్. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ప్రధానే వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు, 1,50,000 కోట్లు. అంటే 20 నెలల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 23 లక్షల కోట్లు ఇవాళ తీసుకొస్తే మరి అక్కడ ఎక్కడ అమరావతిలోనే నీకు అక్కడ 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అక్కడ ఎంఓయూలు అవి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అటు విశాఖ, ఇటు అమరావతి, అటు తిరుపతి 3 గ్రోత్ ఇంజన్.
ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మరి 3 పార్టీలను గెలిపించినందుకు ఏంటిది ఇవాళ 3 times బెటర్. అవును. 3 times బెటర్ అంటే అదే సిమెంట్స్ వాళ్ళది స్లోగన్, భారతీ భారతీ సిమెంట్స్. సిమెంట్స్. 3 times బెటర్ అంటే ఇవాళ 3 గ్రోత్ ఇంజన్లుగా అవును. ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. జనసేన, తెలుగుదేశం, మరి బీజేపీ 3 పార్టీలను గెలిపించినందుకు 3 గ్రోత్ ఇంజన్లుగా ఈ 3 మహానగరాలుగా గనక అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ ఇక దశ తిరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.